శుచి, మనం రొమాన్స్ అందరిలాగే ఎందుకు చేయాలి? ఏదైనా డిఫరెంట్ గా ప్లాన్ చేద్దామా? చేద్దాం. నిజమా? నీకు ఓకేనా? ఓకే. ఒక్క నిమిషం ఇక్కడే ఉండు, వచ్చేస్తా ఇప్పుడే. పిచ్చెక్కించేద్దాం. ఏంటది? తాడు. ఎందుకు? ఈ తాడుతో నువ్వు నన్ను కట్టే, నువ్వు రొమాన్స్ చేయి, రొమాన్స్ మొత్తం ఎక్కిపోద్ది. దా. దా. తొందరగా కట్టవే. రా, తొందరగా కట్టు. వస్తున్నా. తట్టుకోలేకపోతున్నా, తొందరగా తీవే బాబు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? అలా కొట్టిలా పడేసిందిరా. అయినా మీరంతలా కొడుతున్నా రారేంట్రా? మాకు కనిపించింది అదే అరుంధతి చుక్కలే గాని అందరు చెప్పినట్టు ఇంట్లో నిజంగానే దయ్యాలున్నాయిరా. వామ్మో, ఇక్కడ వద్దురా, మనం ఇక్కడ ఉండొద్దు. మన ముగ్గురు వెళ్ళి ఒక్కొక్క రూమ్ కి వెళ్ళి అందరినీ తీసుకెళ్లిపోదాం. కరెక్టే రోయ్, ఒక్కొక్కరికి వెళ్ళాం అనుకోండి, నోట్లో ఒక్క నలిపేస్తారు. అందరు కలిసి వెళ్దాం. పదండి రా, పదండి. ఫోన్ సిగ్నల్ లేదు కదా. ఎక్కడ దాక్కున్నారా? నాకు ఆకలేస్తోంది. నీకు ఒక విషయం తెలుసా? తర్వాత నేను తినబోయే నిన్నే. దేవుడా, దుష్టశక్తి ఉన్న ప్రతి చోట దైవశక్తి ఉందంటారు. నువ్వెక్కడున్నావు? ఇంతకీ నువ్వెవరే? మమ్మల్ని ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు? అన్ని ప్రశ్నలకు సమాధానం నేను చెప్తా. ఇంతకీ నువ్వెవరు? నా పేరు రాజా విక్రమసింహ. ఇది నేను ఆత్మగా మారిన తర్వాత ఆత్మఘోషతో చెబుతున్న నా ఆత్మకథ. చరిత్రలో మిగిలిపోయిన కొన్ని పేజీలు చేసే అక్షరాల చప్పుడే నా ఈ కథ. మాది ఉజ్వల సామ్రాజ్యం. మా రాజ్యంలోని ప్రజలు సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో ఆనందంగా గడిపేవారు. ఆ సంతోషాలను మింగడానికి యుద్ధ మేఘాలు మా రాజ్యాన్ని కమ్మేశాయి. మా రాజ్యం దాదాపు ఓడిపోయే పరిస్థితుల్లోకి అడుగుపెట్టింది. ఈ సమయమున రాజుగా నా కర్తవ్యం ఏమిటి అనే ఆలోచనలో పడ్డాను. ప్రభు, చెప్పండి పండితుల వారు. బయట జరుగుతున్న యుద్ధంలో మన సైన్యం ఓడిపోయే పరిస్థితి కనపడుతున్నది. ఈ పరిస్థితులలో మీరు యుద్ధ రంగంలోకి వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కానీ అక్కడ మీకేమైనా జరిగితే ఈ రాజ్య ప్రజలు మీకు పుట్టిన ఏకైక కుమార్తె అనాథలుగా మిగిలిపోవలసి వస్తుంది. నేను అదే యోచిస్తున్నాను పండితుల వారు. తల్లి లేని నా బిడ్డ
అనాథగా మిగలరాదు. మరొక విషయం ప్రభు, మీకు పుట్టిన బిడ్డ యొక్క జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించాను. తనను జనసంచారానికి ఎంత దూరంగా ఉంచి పెంచితే అంత మంచిది ప్రభు. అలాగే పండితుల నేను సెలవు వారు. తీసుకుంటాను ప్రభు. అలాగే పండితుల వారు, బయలుదేరండి. తల్లి లేని నా బిడ్డ అనాథగా మిగలకూడదు. నా రాజ్య ప్రజలు అనాథలుగా మారకూడదు. రాజుగా నా కర్తవ్యాన్ని నేను నెరవేర్చలేకపోయాను. కనీసం తండ్రిగానైనా నా కర్తవ్యాన్ని నెరవేర్చాలి. తక్షణమే నా కుమార్తెను తీసుకుని ఇచ్చటి నుండి సొరంగ మార్గమున చాలా దూరముగా వెళ్ళిపోవలేను. ఇది మనకు అనువైన ప్రదేశం. మన చేతుకున్న తాయత చూసి భయపడుతున్న ప్రేతాత్మ ఏదో భయపడుతుంది. మనం భయపడితే ఇంకా భయపెడుతుంది. అందరూ ధైర్యంగా ఉండండి. చేతుకున్న తాయితు తీయకపోతే ఈ పొగలోనే నీ పిల్లలు ఊపిరి ఆపేస్తారు. తనేం చేయకు ప్లీజ్. అయితే ఆ తాయితు తీసేయ్. కింద పడేయ్. తీసేస్తుంది. పడేయ్రా. రాజ్ ఏమైంది? రాజ్ ఏమైంది?
ఏమైంది రాజ్? రాజ్ ఏమైంది? రాజ్ ఏమైంది వీడికి? రాజ్ రాజ్ ఏమైంది రాజ్? రాజ్ ఏమైంది? రాజ్ రాజ్ ఏమైంది? రాజ్ ఏమైంది? రాజ్ దాగుడు మూతల దండాకోరు పిల్లి వచ్చా ఎలక దక్కునే ఎలుక ఎక్కడున్నా సరే పిల్లి పట్టేసుకొని చంపేసి కొరికి కొరికి కరకర కరకర నమ్మిలి మింగేస్తుంది. అవును, పరిష్కారం ఏడి? అయ్యో వాడిని అక్కడే వదిలేసి వచ్చాం. పరిష్కారం 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 ఎక్కడున్నా పరిష్కారం? పరిష్కారం 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 నేను చెప్పాను కదా ఇక్కడికి వస్తే ఇలాంటిదేదో జరుగుతుందని. ఇప్పటికైనా ఇక్కడి నుంచి వెళ్దాం పదండి. అమ్మ అవలంబిక, భోజనం చేసే సమయం ఆసన్నమైంది. తిందూరామ్మ. నాన్న, ఇప్పుడే ఒక మనిషిని చంపి రక్తం తాగాను. ఇంకా 1, 2, 3, 4, 5, 6 మందిని చంపి తిన్నాక తర్వాత తింటాను. మనం చచ్చిపోతామా? మనం చచ్చిపోతామా? అచ్చం నాలంటే అమ్మాయి ఉంది రాజ్. అక్కడ ఉంది రాజ్. మనం ముందుకి నుంచి వెళ్ళిపోదాం రా.
అవుతున్నాయి. మనం ఇక్కడ ఉండిపోవాల్సిందేనా? నేను ముందు నుండి చెప్తూనే ఉన్నానా ఈ బంగ్లాలోకి వద్దు వద్దు అని. ఇప్పుడు చూడండి, అందరి ప్రాణాలకి ప్రమాదం వచ్చి పడింది. కృష్ణ, మనం బయట పడలేమా? ఇక్కడే చచ్చిపోతామా? ఆపండి, ఎవరికి ఏం కాదు. ఊరికే మీరు భయపడి మమ్మల్ని భయపెడుతున్నారు. రే, ముందు మాట్లాపి ఇక్కడ నుండి ఎలా బయటపడాలో ఆలోచించండి రా. ఏదో చేయాలి. రే, ఏం చేయబోతున్నావురా? దీంతో ఆ గోడను బద్దలు కొట్టబోతున్నాను.